పార్థసారథి గారు మాజీ ఎమ్మెల్యే ఏపీ బీజేపీ సీనియర్ నాయకులు. పార్థసారథి గారు నమస్తే. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నమస్తే. కాంగ్రెస్ తరఫున మాట్లాడినటువంటి వారికి ఒక రకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు మామూలుగా అది మా పని కాదు అని చెప్పేసి అన్నారు. అది వాళ్ళ పనే. మామూలుగా గోబెల్స్ ప్రచారం కానీ రకరకాలైన జిమ్మిక్కులు చేయడం కానీ అది వాళ్లకు బ్రిటిష్ వాళ్ళ నుంచి వారసత్వంగా వచ్చిందండి. వాళ్ళకి ఇక్కడ నుంచి కాదు, బ్రిటిష్ వాళ్ళ వారసత్వంగా వాళ్ళకి తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఆధారాలు, తప్పుడు హామీలు, వీటి మీదనే వాళ్ళ యొక్క రాజ్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఏమంటే ముందుగానే బీజేపీ మీద నేస్తే బాగుంటుంది అనుకున్నారు. ధన్యవాదాలు మీరు ఇచ్చిండేటువంటి క్రెడిట్ కి. కాకపోతే అది మా పని కాదు అన్నందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు. రెండవ విషయం, ఇక్కడికి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి అది అంతర్గత వ్యవహారం అన్నందుకు రియల్ గా హ్యాట్స్ ఆఫ్. మంచిదే, దాని మీద మీరు పెద్దగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఇచ్చిండేటువంటి హామీలు ఏమి చెయ్యాలి అనేటువంటి దాన్ని మేము ప్రశ్నిస్తామన్నారు. రియలీ ఒక బలమైన ప్రతిపక్షంగా కూడా మీరు ఆ పద్ధతి చేయాలంటే, ఇప్పుడు బలం లేదనుకోండి, లేకపోయినా కూడా ప్రతిపక్ష పాత్ర మీరు వహించాల్సిందేటువంటి అవసరం ఉంది. అది బీజేపీ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. బీజేపీలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే, వాజ్పేయి గారు వచ్చినప్పుడు కూడా మనము ఎంత దేశం కోసం పనిచేస్తామో ప్రతిపక్షం కూడా అంతే స్థాయిలో దేశం కోసం పనిచేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. మంచి విషయాలు ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నా మేము వాళ్ళకి సపోర్ట్ చేయాలి, అధికార పక్షానికి. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికార పార్టీకి సపోర్ట్ చేయాలి. దీనికి మోడల్ గా చూస్తేనే పివి నరసింహరావు గారు హయాంలో ఉన్నప్పుడు జనీవా సదస్సుకి వాజ్పేయి గారిని మనం సెలెక్ట్ చేశారు. వాజ్పేయి గారు వెళ్ళి ఆ దేశం, మన యొక్క దేశం యొక్క గొప్పతనాన్ని అక్కడ తీసుకొచ్చారు తప్ప నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండాలని చెప్పేసి చేయాలి. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క సంస్కృతి. భారతదేశం అంతా కూడా మంచిగా ఉండాలి. భారతదేశం మా దగ్గర ప్రతి ఒక్క రోజు చెప్తుంటారు, దేశం బాగుంటేనే రాష్ట్రం, రాష్ట్రం బాగుంటేనే జిల్లా, జిల్లా బాగుంటేనే నియోజకవర్గం, నియోజకవర్గం బాగుంటేనే మండలం, పంచాయతీ. నీ ఇల్లు నా ఇల్లు బాగుంటాయరా బాబు, దేశాన్ని ముందు బాగుపరచండి అనేది బీజేపీ మాత్రమే చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ జీవితంలో ఆ విషయం చెప్పదు. ఒకవేళ పైకి చెప్పినట్లుగా నటించినా కూడా అనేక రకాలుగా కుయుక్తులు పన్నుతుంది. దానికి స్పష్టమైన ఉదాహరణ చెప్పాల్సి వస్తే, ఎంతమంది ముఖ్య ప్రధానమంత్రులు మార్చారండి అప్పుడు వాళ్ళు? కాంగ్రెస్ పార్టీనా ఎవరు మార్చిండేటువంటిది? ఎన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఈ యొక్క 356 ఆర్టికల్ని తీసుకొని వచ్చేసేసి, 370 ఆర్టికల్ని తీసుకొని వచ్చేసి, 356 ఆర్టికల్ని తీసుకొని వచ్చేసి వాళ్ళు ప్రభుత్వాన్ని పడదోశారు. భారతీయ జనతా పార్టీ ఒక్క ఉదాహరణ చూపించండి, సింగల్ ఉదాహరణ చూపించండి. దాదాపుగా 10ల కొద్ది, నాకు నంబర్ గుర్తులేదు కానీ 10ల కొద్ది ప్రభుత్వాలని కూల్చేసిండేటువంటిది వాళ్ళది. ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఎన్టీ రామారావు ప్రజాబాహుళ్యంతో ఎన్నికైతే ఆయన విదేశాలకు వెళ్తే నాదెండ్ల భాస్కరరావుని సపోర్ట్ తీసుకొని మొత్తం అతని మీద మారణకాండ చేయడానికి ప్రయత్నం చేసిండేది ఈ కాంగ్రెస్ కాదా? జనార్దన్ రెడ్డి గారి హయాంలో ఉంటే అతన్ని తీసేసేయడానికి రాజశేఖర రెడ్డి గారి హయాంలో హిందూ ముస్లిం గొడవలు సృష్టించి మత కల్లోలాలు సృష్టించిండేటువంటిది ఈ కాంగ్రెస్ కాదా? వీళ్ళు శుద్ధపూసలాగా మాట్లాడితే ఎట్లాగండి? అయినా మేము మీరు చెప్పండి, మేము ఎట్లా మాట్లాడాలి? మేము ప్రతిపక్షంలో ఉంటూ మేము ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిండేటువంటి హామీలకు సంబంధించి మాట్లాడతామన్నారు. నేను దాన్ని స్వాగతిస్తున్నా. రియల్ గా వారు ఆ విషయంలో చాలా చక్కగా మాట్లాడారు. మేము కూడా వెల్కమ్ చెప్తున్నాం దానికి. అదే విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఆ విధంగానే రైట్.